ఇల్లు అక్కడేనా గిన్నె దొరికిందంట పొలం గిన్నె దొరికింది బాబు సెటిల్ చేయి నేను కట్ట తీస్తే నువ్వు మాట్లాడి నేను ఇస్తా నీకు కట్ట చేయించాలి అది నువ్వు కారు వేసుకొని గట్ట గట్ట వస్తుంటాడు కట్టేసి కారు తీసుకొని పోమని లేకపోతే కారు ఉద్దర పెట్టి కారు అమ్మేసి కట్టేస్తా నేను అర్థం రాను కట్ట తీసినా వేపిస్తాను లేపిస్తాను కట్ట మళ్ళీ వచ్చినావు ఇప్పుడు ఈ కట్ట ఉంది ఈ కట్ట ఒకసారి పలగొడతాను వస్తారు ఆడ వాళ్ళకి కొట్టారు చుట్టుముట్టు కడీలు ఎందుకు మమ్మల్ని పరిచయం చేస్తారు నేను వేయలేదు నేను వేసిన కాడికి ఉన్నాయి నా కడీలు కూడా ఇప్పుడు అది కట్ట జోలికి రావద్దని చెప్పి నేను రాను నేను ఆనాడు తీసినావు వేపిస్తాను ఆ మాట 3 ఏళ్ళు అయింది ఆనాడు మీ సీను రవి వాళ్ళంతా వచ్చినాడు పోలీస్ స్టేషన్ లో మాట్లాడు జేసీబీని మొత్తం వేసేదాకా వాళ్ళు ఓనియలే ఏది గుంజిండో ఆశిండ్రు పోయింది నేను మళ్ళీ అప్పటి నుంచి నేను గెలకలే నేను రాలే నేను రాలేదు నేను ముట్టుకోలేదు మేము ఆ రోజు కూడా నేను అదే చెప్పిన ఆయన సత్తే వేస్తున్నాడు నా దాంట్లో నీళ్లు నిలుస్తున్నాయి దాన్ని పోవాలంటే బయటకు వెళ్ళిపోవాలని తీసిన అని చెప్పిన మీరంతా గడబడి చేసినారు నేను ఇక్కడ తీసినా మీరు మధ్యలో నీళ్ళు అదే పని చేస్తారు మీరు ఎప్పుడే తీసేయండి కట్ట మొత్తం తీసేయండి అది ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళే వచ్చింది కదా వాళ్ళే చేస్తామంటారు కదా వాళ్ళు చేస్తుంటారు డైమండ్ లుక్స్ అని ఎవరు భరించాలి రైతులు 5 ఏళ్ల నుంచి పంటలు ఎవరు చేసిరు కట్ట తీసి నేను ఏం బాధ్యత నాది ఏమని చెప్తున్నా నేను వాళ్ళతో ఇరిగేషన్ వాళ్ళతో ఇవాళ ఏంటంటే ఇవాళ ఇస్తారు ఏమంటే ఓకే సార్ నేను గ్యారెంటీ ఆయన పోయిండు నక్షల చిక్కం పట్టాను ఉందా 33 నెంబరు పెద్ద మనిషి
ఇది మండల్లా ఉంటే నేను తీసుకున్నాను 2016లో చేశారు. మీదేమో పట్టే, మీరు ఉన్నదేమో పట్టే. పట్టగాళ్ళు ఉండాలి, మన నీళ్ళు ఎప్పుడు లెక్క ఉండాలి. అదే నువ్వు మీరు అంటే, ఎవరు నువ్వు అంటున్నావు? 4 గంటలు సత్య పెద్ద ఉంది కథ. సత్య వస్తాడు ఆయన సాయి ఆయన కాదు. నువ్వేనా ఇప్పుడు నువ్వు పెట్టకు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు, దానిలో ఇచ్చినాడు ఎవరు లేరు సార్. ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. 11:30 నుంచి సంతకంతో పువ్వు వచ్చేపోయేది. నేను ఏమంటున్నా సార్ అంటే 3 నుంచి మొదలు పెట్టిన అనుకో, మేము కూడా అందరం ఉంటాము. ఇప్పుడు ఏ నుంచి మొదలు పెట్టినా మొత్తం 3 నెంబర్లు చేసేది కరెక్టే, కానీ సరే ఫస్ట్ 2 1 3 అయిపోతే మేము వెళ్ళిపోతామని సార్. 2లో నేను నాకు కొలవంగానే ఇది ఎమ్మటేమో రాళ్ళు లేవు, ఏం సార్ దొరకవు. భూమి ఎక్కడ ఎత్తుకపోరు. ఇప్పుడు కాకపోతే 50 ఏళ్ళు కూడా ఉండేది అది. ఇవాళ నువ్వు నక్ష మార్చలేరు, భూమి మార్చలేరు. కాకపోతే మేము అవైలబిలిటీ వెళ్ళిపోతాం. 3-2-33 నాది 3లో ఉంది, 4 బార్డర్ 3 అన్నది అంతేనా. కాబట్టి 2కు 3 అది ఉంటుంది, అది వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం. 33 అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి అది మీరు 2 రోజులు కాదు 3 రోజులు అనేది మాది సార్. అంతే, ఏది కొలవాలన్నా రాళ్ళు వెళ్ళాలి, మీరే చెప్పాలి. సార్ రాలి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు వెళ్ళిపోతాం. మేము పొద్దున 11కి వచ్చాం, నువ్వు రేపు కొలుస్తాడు, మళ్ళీ రేపు రాలేం కదా. ఇక చెరిగేటిపోయింది బతుకు తెరుగు అని పట్టణం పోయినాం. ఇక 4 సార్లు తిప్పితే ఆడది అంటాడు, అది కూడా పోతుంది. అప్పుడు ఎక్కడికి పోవాలి మనం? కర్ణాటక దుబాయ్ పోవాలి. గదంటున్నా సార్ అంతే. 4లో కరెక్టే అన్న. 3లో మొదలు పెట్టిందంటే పెద్ద సర్వే నెంబరు 15.5 ఎకరాలు. 15 ఎకరాలు ఇప్పుడు అవుతుందా మరి? ఎంత పెద్దగా ఉన్నా 4 రాలే కదా, 4 అద్దులే కదా. 4 6 సార్ 3 నుంచి మొదలు పెట్టి సార్ అంటున్నా. ఇక్కడ నుంచి అక్కడ నుంచి 3 నుంచి మొదలు పెట్టి సార్ మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. నువ్వు కొలిచినా నా భూ ఎక్కడ పోదు, కొలకుని ఎక్కడ పోదు సార్. నేను పెట్టను, నేనేది పెడతా. నువ్వు వచ్చే ఈ చెరుకు కొలుస్తున్నాడు, నేను రేపు మళ్ళీ నువ్వు అట్లా కొలుసు రైతులందరూ ఒప్పుకున్నావు మళ్ళీ ఒక రికార్డు ఫైల్ చేసి పెడతాం సార్. దీని గురించి 6 నెలల నుంచి ఆడ పని దీని గురించి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అన్ని చేస్తున్నాం. నువ్వు సంతకం పెట్టిన వాడికి నాకే ఉన్నది పోదు, కొత్తది రాదు సార్. అదేమో రాదు. కాకపోతే బిల్డింగ్ నాకు తెలుసు సార్. నేను కూడా నా చేసిన కదా మీరే, నా 296 మీరే చేసిన. ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటున్నా? 33 అనేది చెరుకు ఇష్యూ సార్. ఆ ఇష్యూ కొట్లాడేది నేనే. గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండే చెరుకు. ప్రైవేట్ ల్యాండ్ అంటే 2 నుంచి మొదలు పెడతా అంటే మేము పెడతాం. నోటీస్ కూడా రిప్లై రాస్తాం మేము. 2 నుంచి మొదలు పెడతాం పెట్టు. మరి పని అయిపోయినాక నువ్వు కరెక్ట్ వాతినాక అయిపోయినాక పెడతాం సార్ మేము. సార్ నేను ఎందుకు పెడతాను? నువ్వు అయిపోయినాకనే పెడతా నేను. నువ్వు 10 సార్లు సంవత్సరం